చూడండి ఫ్రెండ్స్, ఒకటి కన్నా రెండు పెద్దది, మా ఛానల్ ఏమో కొత్తది. వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఫన్నీ వీడియోస్ మరెన్నో వస్తాయి. చదవమంటుంటే నువ్వు చదవకుండా ఏడుస్తావా? అంటే నువ్వు ఇలా ఏడిస్తే నేను చదవద్దని అంటానా? మూతు పుర్లు రాళ్ళు కొడతాను. చదువుకో. నేను చదవనా, నేను ఆడుకుంటాను. నోర్మి, చదవకుండా గాడిదలు కాపుతావేంటే? మన పక్కింటి పంకజం వల్ల కూతురుని చూసి నేర్చుకోవే. ఆ పంకజం 4 ఇళ్లల్లోనే పాచి పని చేసుకుంటూ చదివేస్తుంది. ఆ పిల్లేమో శుభ్రంగా చదువుకొని స్కూల్ పోస్ట్ వస్తుంది. నిన్ను బట్టి నీకేమర్థం అవుతుంది? అయితే నువ్వు కూడా వెళ్ళి పాచి పని చేసుకో అమ్మా, నేను స్కూల్ పోస్ట్ వస్తాను. అంతేగాని నేను చదవనా? ఏంటి అంత టిప్ టాప్ గా తయారయ్యి బయటికి వెళ్తున్నావు? షికార్లు కొట్టడానిక? దమ్మిడి ఆదాయం లేదు కానీ తిరుగుళ్ళకి మాత్రం తక్కువేం కాదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, తిరగడానికి వెళ్తున్నావా, ఇవన్నీ అవసరమా? ఇంట్లో నువ్వొకదానివి, బయటేమో నీ తమ్ముడు ఒకడు. అడుగు తీసి గుమ్మం బయట ఇలా పెట్టడం పాపం. ఎక్కడికి బాగా అనుకోని ఆడొకడు తయారైపోతాడు. ఈరోజు కూడా ఆడు ఎదురవ్వాలి, ఆడికుంటుంది. ఏంటండి బావగారు, ఉదయాన్న బయటికి వెళ్తున్నారు? ఎక్కడికి? షికారకా? షికారులా నా బొంద. ఏ రోజైతే మీ అక్కని పెళ్లి చేసుకున్నాను ఆ రోజే నా జీవితానికి షికార్లు పోయి ఊరంతా పుకార్లు మొదలయ్యాయిరా బామ్మర్ది. ఇంకా నాకు షికార్లా? ఏంటి ఊరిలో నీ గురించి పుకార్లా? ఇంతకీ ఏం పుకార్లు బావా నీ గురించి? ఇంకేం పుకార్లుంటాయిరా బామ్మర్ది? పెళ్ళం కొంగుచాటు మొగుడినన్న బిరుదు ఉన్నది కదా, ఆ బిరుదే ఊరంతా పుకార్లు చుడుతుంది. అవును బావా, నాకెప్పటి నుంచో ఒక డౌట్ ఉన్నది, అడగమంటావా? ఏంట్రా బామ్మర్ది? మొగుడిని పెళ్ళం కొంగుచాటు మొగుడు అని అంటారు కదా. పూర్వకాలం అంటే అందరూ చీరలు కట్టుకునేవాళ్ళు కాబట్టి కొంగుచాటు మొగుడు అనేవారు. మరి ఇప్పుడు అందరూ జీన్సులు నైటీలు వేస్తున్నారు కదా బావా, మరి ఇప్పుడేమంటారు? నీ డౌటు నా ఫేస్ లాగా ఉన్నదిరా, ఏడిచి ముఖం కడుక్కున్నట్టు. సరేగానే అలా బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం పద. మీ అక్క చూడు, గుమ్మం దగ్గర గొడ్ల గూబులాగా ఎలా చూస్తుందో మనం ఏం మాట్లాడేసుకుంటున్నామో అని. ఏంటి బావా, బయటికి తీసుకెళ్తానని చెప్పేసి ఇలా అడవిలోకి తీసుకొచ్చావు? అడివేదేనా ఇంట్లో ఉన్నదేంట్రా? అడవి కూడా బయటే కదా ఉన్నది, అందుకే అడవికి తీసుకొచ్చా. ఏదో ఒకటిలే బావా, ఇంతకీ మనం ఎందుకు వచ్చినట్టు? అదేమి లేదురా బామ్మర్దే, శివరాత్రి ఎలాగో వస్తుంది కదా, మీ తరపు చుట్టాలు ఎలాగో మన ఊరు వస్తారు పండక్కి. మరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలంటే మరి ఎలాగా? గ్యాస్ ధర చూస్తే బోల్డ్ ఉన్నది. అందుకే సరదాగా ఇలా అడవిలోకి వచ్చి అలా ఆ ఎండిపోయిన పుల్లలో కొట్టేసామనుకో చెట్టుని, అలా మోసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఏమంటావు? బావా ఏంటి బావా ఇది? ఏదో నోటు దూలకే పొరపాటున నువ్వు బయటికి రావడం చూసి ఎక్కడికి బావా షికారికా అని అడిగాను అంతే. ఆ మాత్రానికి అడవికి తీసుకొచ్చి ఇలాగా చెట్లు పుట్లు కొట్టిస్తావా నా చేత? దారుణం బావా. అరే బామ్మర్ది, మన పని మనం చేసుకోవడంలో తప్పేముందిరా? ఇదిగో తీసుకో, ఇది తీసుకొని సరదాగా ఆ ఎండిపోయిన చెట్టుని కొట్టేరా.
కొట్రా బామ్మర్ది కొట్టు, బాగా కొట్టు. ఇలాగా కుటుంబం అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలిరా. అప్పుడే కుటుంబ బలం అనేది బాగా బలపడుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం అంటే నువ్వు కాసేపు నేను కాసేపు కొట్టాలి బావా, అంతేగాని మొత్తం నా చేతే కొట్టించేసి సహాయం చేసుకోవాలి సర్దుకూడు చేసుకోవాలనేసి సొల్లు కబుర్లు చెప్తావా? అమ్మ బాబోయ్ బావా, చాలా బరువుగా ఉన్నాయి బావా, కొన్ని నువ్వు కూడా మొయ్యి బావా. ఊరుకోరా బామ్మర్ది, ఏదో పెద్ద కొండలు ఎత్తేసినోళ్ళగా 4 కర్ర పుల్లలు కూడా మొయ్యపోతే ఇంకెందుకురా కుర్రోడువే? వయసు అయిపోయి ముసలోడు అయిపోయావా ఏంటి? రేపు మాప పెళ్లిగాడ చేసుకోబోతున్నావు. పద పద, లేట్ అయిపోతుంది. మోసులోడికి తెలుస్తుంది బావా మాడు నొప్పి, నీకేంటి కబుర్లు బాగానే చెబుతున్నావు. ఊరుకోరా బామ్మర్ది, నువ్వు మరీ చమత్కారంగా మాట్లాడతావు. సరే లేట్ అయిపోతుంది పద. మళ్ళీ నూతి దగ్గరికి వెళ్ళి కావిడితో నీళ్ళు మొయ్యాల్సిన పని ఉందిరా. మళ్ళీ చుట్టాలు వచ్చినప్పుడు నీటికి ఇబ్బంది ఉండకూడదు కదా, అందుకే ఒక 10 డ్రమ్ములు ఒకటి తెచ్చేసి పెట్టాను. డ్రమ్ముల నిండా నీళ్ళు తోడేసావనుకో అంతే, ఈరోజు మన పని అయిపోతుంది. నువ్వు షికారుకి పోతే నాకేంటి, సికింద్రాబాద్ పోతే నాకేంటి, అనవసరంగా నిన్ను కెలికి నేను తిప్పల పాటలు పడుతున్నాను కదా బావా. ఇంకా నా వల్ల కాదు, నా పని అయిపోయింది. యాదవకి దోల బాగా తీరింది, లేకపోతే నేను ఎక్కడికి వెళ్తే ఈడికెందుకు? ఎదవ ఆరాలు ఒకటి ఆరాలి ఈడికి. ఈ లక్క దగ్గర నా గురించి లేనిపోనివన్నీ పొల్లలు పెడుతుంది ఈడే అని నాకు తెలియదు అనుకున్నాడా ఏంటి? అందుకే వీడికి ఇలాగా బాగా దోల తీర్చాను. ఇంకోసారి మన జోలికి రాడు, సచ్చాడు యాదవ. తగ్గేదేలే.